మేమైతే పెళ్ళి అయిపోతుందేమో అనేసి అనుకున్నాం, కానీ పెళ్ళి అయిపోలేదు. మేము కరెక్ట్ తాళి కట్టే టైంకే వచ్చినాం. చూడండి పెళ్ళి అయితే ఇంత పెళ్ళి ఫంక్షన్ హాల్లో, ఇంకా మేమైతే మొత్తం మీద పెళ్లి చూసేసినాం. చూడండి వీళ్ళ జంట కూడా చాలా బాగుంది కదా. చింతపెళ్ళి అంటే చాలా ఉండొచ్చు, కానీ సాయిబాబా గుడి అంటే ఫేమస్ చింతపెళ్ళి అంటేనే సాయిబాబా గుడి. చింతపెళ్ళి సాయిబాబా గుడి అంటేనే తొందరగా గుర్తుపడతారు. ఆ సాయిబాబా గుడికి ఎదురుగున్న ఫంక్షన్ హాల్నే వీళ్ళ పెళ్లి కూతురు అయితే నాకు చిన్నమ్మ అవుతుంది. పెళ్లి కూతురు వాళ్ళ ఊరు బ్రాహ్మణపల్లి, పెళ్లి జరిగేదేమో చింతపల్లి ఫంక్షన్ హాల్లో. పెళ్లి కొడుకు వాళ్ళ ఊరైతే నేను మర్చిపోయినా, గుర్తులేదు. ఏముంది మొత్తం మీదనైతే పెళ్లి చూసేసినాం. ఫంక్షన్ హాల్ కి ఎంట్రీ అవుతుంటేనే చాలా మంది సబ్స్క్రైబర్లు కలిచారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికన్నా ఊరికి వెళ్తే చాలు, చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడతారు. నువ్వు అనితావు కదా, నువ్వు రీల్స్ చేస్తావు కదా అని చాలా మంది దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా సబ్స్క్రైబర్లకైతే చాలా థ్యాంక్ యూ, నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. పెళ్లిలోనైతే నన్నైతే చాలా మంది గుర్తుపట్టారు. विश्वमेवेदं पुरुषत्रत् विश्वपजीवधे पतिं विश्वशास्त्रतकं शिवमच्युतो नारायणं महाज्ञेयं विश्वात्मानपरायणो नारायणं परब्रह्मा विश्वनारायणं परः
इष्टगित्यजगत्सर्वं दृश्यते त्रयते विभां प्रमाणिच्य विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं परिषत्रद् विश्ववजेवते पदिं विश्वशास्त्रदगुं शिवमच्युतो विरार्भितरुवायुष्णे मधुभ्याणिताना अक्षितारोपणमहङ्करत्वः दाताम्बरत्वाच्यमुदाजहारां चक्रप्रविद्वाक्यशस्त्रतः वाणप्रवधे नान्यमन्तामयनाय विच्यते सहस्रशीर्षं देवः विश्वाक्ष विश्वशम्भुः विश्वं नारायणं देवमक्षरं परं पदा विश्वदपरमाणिच्य विश्वं नारायणगुं हरिं ఇప్పుడు పెళ్లి కూతుర్ని పట్టుకొని లేపుతున్నారు కదా, వాళ్ళే మా అమ్మమ్మ మా తాత. అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అన్నమాట. వీళ్ళు నాకు ఎవరి తరపు నుంచి చుట్టాలు అంటే మా అమ్మమ్మ తరపు నుంచి చుట్టాలన్నమాట. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న మా అమ్మమ్మ వాళ్ళ మేనమామ కొడుకు, అంటే మా అమ్మమ్మకి బామ్మర్ది అవుతాడన్నమాట. మా అమ్మమ్మకి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న చెల్లి మర్ది అవుతారు కాబట్టి నాకు కూడా అమ్మమ్మ తాతయ్య అయ్యారు. ఇదన్నమాట మా రిలేషన్. వీళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి చుట్టాలు. కానీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చాలా మంచిగా చూస్తుంది. చిట్టి తల్లి అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి. దాదాపు మా చుట్టాలల్లా చిట్టి తల్లినే ఎక్కువ ఇష్టపడతారు. టోనీ అంటే అబ్బాయి కాబట్టి అంత ఇష్టపడరు. చిట్టి తల్లి కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ పెళ్లికి ఎంతమంది వచ్చారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంటే ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. పిల్ల తరపు నుంచి చుట్టాలు కానీ పిల్లగాని తరపు నుంచి చుట్టాలు కానీ ఈ వీడియో చూసినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ పెళ్లికి మేము కూడా వచ్చినామని. వీడియో మాత్రం పూర్తిగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. प्रबोधिनी प्रियं देवी भवत्वये रेष्मा देवीं प्रसिदा कांसोऽस्मितहिरण्यप्राकार आध्रां जलत्रयं धृत्वां तत्त्वैत्रेणः पद्मे तवद्वर्णां स्वामी हो कृपये त्रियो यत्रां प्रवासां यतदात्मने प्रियं लोके देवदुष्टावतारा स्वां पद्मिनीं शरणमहं प्रपद्ये सुदरसितनर्थे नमः ओम सहस्रये विजामरजां भद्राक्षसात्रवादो भगो विद्वदो वृत्मावच्चदिष्टदिशाङ्कलः पुरुषयेवेदगुं गर्भो यद्वोदं विचमभ्यामृतान्ततत्त्वशेषाणः एतन्नेम्नातिरोहरे एताभाणुष्टमयमामदोऽध्यायाक्षमोरिषः पादोश्च विश्वाभूतान्पादोश्च दिवे त्रिपादो दक्षिणेवरः पादो मुक्तेः पुनः ఇంకా ఇక్కడనైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బబుల్స్ మెరుపులు బియ్యం అయితే చాలా ఘనంగా పోసుకుంటున్నారు, ఊదుకుంటున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇంకా పెళ్లి మొత్తం చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్లి అంతా అయిపోయింది, ఒక్కెత్తుంటే బియ్యం పోసుకున్నప్పుడు ఉంగరం దేలాడినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది కదా. అంటే వాళ్ళిద్దరేమో కానీ చూసేటోళ్ళకి ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు ఎవరు ఇస్తారు ఎక్కువ అనేసి. ఇంకో పిల్లగా చూడండి ఇక్కడ ఎట్లా పోసుకుంటుర్రో బియ్యం అయితే. నేనైతే చిన్నప్పుడు పెళ్ళికోవాలంటే చాలా ఇష్టపడేది. ముఖ్యంగా పిల్లని దోలుక రావాలంటే ఇంకా ఎక్కువ ఇష్టపడేది. ఎందుకంటే మా సైడు పొలిమర కాడ కట్టడానికి అవి ఇవి దింకొస్తారు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి అమ్మ అంటే నేనైతే తొందరగా తయారయ్యేది. ముఖ్యంగా పిల్లని దోలుక రావాలంటే చాలా ఇష్టపడేది. ఎందుకంటే పిల్లని దోలుక రానికి పోతే ఆ ఎంజాయ్మెంటే వేరుంటది. మేమైతే మా తొట్టి గ్యాంగ్ ఉండే ఒక 10-15 మంది దాకా వాళ్ళందరం రెడీ అయ్యేది ఇంకా పిల్లని దోలుక రావాలంటే. అట్లా పోయి అయితే చాలా చాలా ఎంజాయ్ చేసేది. ఇంకా ముఖ్యంగా పిల్లని తోలుకరానికి పోవాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము పోయేది. ఎందుకంటే ప్రధానం అయిపోగానే పిల్లని తీసుకొస్తారు కదా, అప్పుడు ఆ పిల్లతో పాటు వాళ్ళ ఇంటికా నుంచి ఒక రోకల్ బండ, మసిగుడ్డ, తువ్వాల, చెప్పు, చెంచా అవి ఇవి దింకొచ్చి పొలిమర కాడ కడతామన్నమాట. నాకు అట్లా చేయడము అట్లా ఎంజాయ్మెంట్ చేయడం చాలా ఇష్టపడేదాన్ని నేను. మేము అట్లా ఒక 5-6 పెళ్ళిళ్ళకి చేసినాం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పోవాలంటే నాకైతే అప్పటివన్నీ గుర్తొస్తున్నాయి. నిజంగా మేమైతే ఇలా చేసినాం. మరి మీరెంతమంది అట్లా చేసిరు అనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే నిజంగా అట్లా చేస్తారు.
కాబట్టి మేము కూడా చేసేది. ఇంకా మా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చేది అన్నట్టు, మాకు ఇవి దెంకోరి అవి దెంకోరి ట్రాక్టర్లో పెట్టుకోరని. అప్పుడు ట్రాక్టర్లు వచ్చేది అన్నట్టు, పిల్లని తోలుకరానికి పోవాలంటే ట్రాక్టరు. ఈమె ఎవరో గుర్తుపట్టారు కదా, రోషమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. ఇట్లా ఇష్టపడి మేము పెళ్ళిళ్ళకైతే తయారయ్యేది. ఇట్లా మీరెంతమంది చేసిరు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా మీ ఊర్లో పొంట కూడా అట్లా రోకల్ బండ, చెప్పు, చెంచా, మూత అవన్నీ దింకొస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే చేయిస్తారు అట్లా, కాబట్టి మేము కూడా అట్లా దింకొచ్చేది. మా ఇండ్ల కాడికి అయితే తీసుకోకపోయేది, పొలిమర కాడ, వాళ్ళ ఊరు పొలిమర కాడనే కట్టేది, వాళ్ళ ఊరు పొలిమర కాడనే కట్టేది. ఇంకా వాళ్ళు అవి కడుతుంటే మాత్రం వాళ్ళు తిట్టేది కదా, మామూలుగా తిట్టపోయేది పిల్లెంపటి వచ్చిన వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎంత తిట్టినా సరే మేమైతే చాలా నవ్వుకునేది. ఓ అమ్మ ఇది ఆచారం ప్రకారంగా మేము చేస్తున్నాం అంతే, ఏమన్నా మా ఇంటికి దెంకబోతున్నామా అన్నట్టు మేము ఇంకా రుబాబ్ చేసేది. ఇట్లా మీరెంతమంది చేసిరు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పిల్లగానికి బియ్యం పోస్తురు అమ్మమ్మ తాత. అంటే ఇందాక క్లియర్గా అవుపిచ్చిరా అవుపియలేదనేసి మళ్ళీ చెప్తున్నా. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న. ఇంటి ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఎవరు లేకుటారు, కుర్చీలే ఉన్నాయి, ఎవరు అవుపిస్తలేరు అనుకుంటారా. అందరైతే లంచ్కి వెళ్ళారు. ఇంకా నేనే వీడియో తీద్దామనేసి ఆగిన. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరికైతే బ్లెస్సింగ్ ఇవ్వండి. వీళ్ళ జంట కలకాలం నిండు నూరేళ్లతో పిల్ల పాపలతో సుఖ సంతోషాలతోటి వర్తిల్లాలి అని ప్రతి ఒక్కరైతే బ్లెస్సింగ్ ఇవ్వండి. మా తమ్ముడేమో అన్నం తిందాం దాకా వీడియో తర్వాత తీద్దాం కానీ అన్నం తిందాం దాకా అని అంటున్నాడు. నువ్వు తినిపోరా, నేను తర్వాత తింటానేమో నేను. వాడేమో అందరం కలిసి తిందాం దాకా అనేమో వాడు బతిమిలాడుతుండు. నేనేమో మా సబ్స్క్రైబర్లకు చెప్పాలి కదరా నేను ఎటు పోయింది. నేను ఫస్ట్ వీడియోలో ఎవరి పెళ్ళికి పోతున్నా అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పిన. మరి వాళ్ళకి చెప్పకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. నేను వీడియో తీసుకుంటా, నువ్వు తినిపో తమ్ముడు అనేమో నేనంటున్నా. ఇంకా నీ ఇష్టం అక్క, నువ్వేమన్నా చెయ్యి అంటుండు కానీ ఆడు నాతో పాటే ఉండు. ఇంకా అందరం కలిసి అయితే అన్నం తింటున్నాం. ఇప్పుడు కొంతమంది ఫాలోవర్స్ అయితే సెల్ఫీ దిగుదాం అక్క అని అడిగారు, కానీ సారీ అండి మీతో సెల్ఫీ దిగలేకపోయాను. ఎందుకంటే గాలి దువారం వచ్చింది, ఇంకా మాకు బస్సులు దొరకవు, చీకటి అవుతుంది అనేసి నేనైతే తొందర తిని బయలుదేరిన. ఇంకా మా తమ్ముడు కూడా వెళ్దాం దాకా, వాళ్ళు ఎప్పుడు వస్తారో దిగరో అనేసి మా తమ్ముడు కూడా కొంచెం ఆగుడు చేసిండు. వాళ్ళు నాకు హాయ్ చెప్పినప్పుడు దిగితే దిగదాన్నేమో, కానీ వాళ్ళు అప్పుడు దిగలేదు. ఆ స్టేజ్ మీద ఎక్కువ మంది అవుతారు, మేము ఇప్పుడు స్టేజ్ మీద ఫోటో దిగి తర్వాతకి నీతో దిగుతాం అక్క అని అన్నారు.